రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, మళ్లీ పుట్టుకొస్తాయి. కానీ ఆ పార్టీలో నాయకునిగా ఎదగాలి అనుకునే నాయకునికి ఎదుటివారు చెప్పేది వినే ఓపిక ఉంటేనే ప్రజల్లో అభిమానం ఉనికిని సూరగుంటారు అనేది నగ్న సత్యం. సమస్య నాయకునితో చెప్పుకోవడానికి వచ్చే వారి ఆవేదన ఆక్రందన వినాలి. వినకముందే వచ్చిన వారి పట్ల అనుచితంగా తూలనాడినట్లు వ్యవహరించడం నాయకుని భవిష్యత్కే ప్రమాదకరం. ఈ సత్యాన్ని ఆ ప్రమాదాలు ఎదుర్కొన్న వారి చరిత్రలో ఎమరు వేసుకుంటే సోయిలోకొస్తారు అన్నది నిజం. నాయకుని దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఆ సమస్య తీరుస్తాడో లేదో దైవాధీనం. కనీసం సమస్య ముందుగా వినాలి. ఆ ఓపిక లేకపోతే వాళ్లకు వాళ్లే వాళ్ల భవిష్యత్తుకు బొంద తీసుకున్న వారవుతారు అన్నది చరిత్ర చెబుతుంది. నాయకులు అనేవారు మీ దగ్గరకు వచ్చిన వారి సమస్య తీర్చలేని పరిస్థితి మీదైతే ఆ పని ఫలానా వారితో అవుతుందని కనీసం సలహా అయినా ఇవ్వండి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. అధికారం అనేది వారసత్వం కాదు. అధికారం 5 ఏళ్లు మాత్రమే. వచ్చే 5 ఏళ్లు నీది అని విర్రవీగితే ప్రజలు ఓటుతో దిమ్మ తిరిగేలా తీర్పిచ్చి ఇంట్లో కూసోబెడతారు. డబ్బులున్నాయి, ఈసారి ఓటుకు 5,000 ఇచ్చా, వచ్చే ఎన్నికల్లో రెట్టింపు నజరానాలు ఇస్తా అని అనుకుంటే ఓటర్లు తెలివి మీరారు. ఎవ్వరు ఇచ్చినా తీసుకుంటారు. ఓటు ఎవ్వరికి వేయాలో వారికే వేస్తారు. రానున్న ఎన్నికలు చాలా చైతన్య ఎన్నికలు. ఎవరి అంచనాకు చిక్కని తీర్పివ్వబోతున్నారు. నాయకులారా, తస్మాత్ జాగ్రత్త. ప్రజా మన్నలు నాయకులు పొందాలి అనుకుంటే అహంకారం, అధికార బలప్రయోగం తన వర్గం కాదని పాల్పడితే విఘ్నత లేని నాయకులుగా పేరు సంపాదించుకుంటారు. రాజకీయ పార్టీలో ఎన్నికల వరకే అభివృద్ధి విషయంలో రాజకీయాలు కాదు. ప్రతి అభివృద్ధి పనికి నిధులు నాయకులు ఇంటి సొమ్ము కాదు, ప్రజలు కట్టిన పనుల నుంచి వచ్చినవి. పెత్తన నాదేంది అనే ధ్యాసలో నాయకులు బాధ్యత నెరవేర్చాలి, అంతే. ప్రస్తుతం రాజకీయాలు గతంలో ఓ నాయకుణ్ణి ఒక పార్టీలో నాయకుణ్ణి చేయడానికి సర్వశక్తులు పెట్టిన కార్యకర్తలు ఆ లీడర్ తన అధికార దాహం తీర్చుకోవడానికి పార్టీ మారితే ఆయనతో జత కట్టని కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు ఏ మేరకు సబబో ఆ చర్యలకు పూనుకునే నాయకులు ఆలోచన చేయాలని మేధావి వర్గాలు అడుగుతున్నారు. ప్రజలకు స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించాలి. ప్రజలు చైతన్యవంతులు, బానిస సంఖ్యలకు దూరం ఉంటున్నారు. సమస్యల సాధనకు పోరాడితే పోయేది బానిస సంఖ్యలు మాత్రమేనని మన ఉద్యమ పోరాటాలు సాక్ష్యమని ప్రజలు గుర్తు చేయడం గమనార్హం. చెప్పాల్సింది చాలా ఉంది, చదవాల్సింది మిగిలే ఉంది. సకినాల సుధాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్. క్యూన్యూస్ లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.